ఏమో పొద్దున్న 12 నుంచి నైట్ 2 వరకు నాన్ స్టాప్ 41 వర్క్ చేసినాయి ఇలా స్విగ్గీలో 13 ఆర్డర్స్ కంప్లీట్ చేద్దామని. ఈ ఫుల్ వీడియో అయితే చూసి తెలుసుకోండి ఎట్లా కంప్లీట్ చేసినావు. ఈవినింగ్ 6 స్టార్ట్ అయింది. ఇప్పుడు వర్షం పడుతూనే ఉంది, మొత్తం తడిచిపోయినా. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు ఏం చేసింది మొత్తం అమౌంట్ నేను లాస్ట్లో చెప్తాను. 13 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసిన లేదా మొత్తం వీడియోతో తెలుసుకోలేమో. అంటే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి చూడండి వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్విగ్గీ చేద్దాం అనుకుంటాను ఫుల్ వీడియో. మధ్యాహ్నం 12 నుంచి నైట్ 12 వరకు కొడదాం. 13 ఆర్డర్స్కి 1000 రూపీస్ ఇన్సెంటివ్ ఇచ్చిండు. రియల్ స్ట్రగల్స్ ఎలా ఉంటాయి, ప్లస్ వీళ్ళ ఎలా డెలివరీ ఉంటుంది, ఎలా చేయగలం అనేది అన్ని తీసి మీకు అన్నీ చెప్తాము వీడియోలో. ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోవాలి, ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మా ఎగ్జాక్ట్ 12 టైం అయితే 12 అవుతుంది. 12 నుంచి నైట్ 13 ఆర్డర్స్ కంప్లీట్ అయితే 1000 రూపీస్ ఇన్సెంటివ్ ఇచ్చిండు. అది ట్రై చేద్దామని. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి నైట్ వరకు అయితే కాదా. ఫస్ట్ అయితే స్విగ్గీ ఓపెన్ చేసి బుక్ స్టార్ట్ అవుతాం వీడియోలో అయితే వచ్చేద్దామమ్మ. ఈరోజు అయితే మనకి 13 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 1020 రూపీస్ ఇన్సెంటివ్ అయితే ఇచ్చిండు. ఆ 13 ఆర్డర్స్ కొట్టడానికి మనం ఎన్ని స్ట్రగుల్స్ పడతాం. ఫస్ట్ ఈ డే మొత్తం కొడితే అయితే కావా, 24 అవర్స్ కొట్టాలా, 8 అవర్స్ కొట్టాలా, ఎన్ని అవర్స్ కొడితే అయితే 13 ఆర్డర్స్. అదే మన టార్గెట్. ఈ స్విగ్గీలో అయితే చాలా వరకు స్కామ్ అయితే చాలా జరుగుతుంటుందో. ఫేర్ పే తక్కువ ఉంటుంది. ఇన్సెంటివ్ అప్పుడైతే రీసెంట్లీ మనం సర్చ్ ఇచ్చేది మంచి ఇన్సెంటివ్ అనేసి మంచిగా డైలీ అయితే 2500 2000 ఈజీ ఏం చేసుకునేది. ఇప్పుడు అలా కాదు, మొత్తం ఇన్సెంటివ్ ఇస్తుండు. ఆ ఇన్సెంటివ్ మొత్తం 1020 రూపీస్ అయితే ఇన్సెంటివ్ ఇస్తుండు. ఆ ఇన్సెంటివ్ అసలు 13 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఈ రోజు సండే మామ 12 అయితే ఎగ్జాక్ట్ లాగిన్ చేస్తున్నా. ముందుగా అయితే స్విగ్గీలో షిఫ్ట్ అయితే ఉంటాయేమో, షిఫ్ట్స్ అయితే బుక్ చేసుకోవాలి. 12 to 4 కంపల్సరీ లాగిన్ ఉండాలి. మళ్ళీ 7 to 11 కంపల్సరీ లాగిన్ ఉంటే ఇన్సెంట్ అయితే ఉంటుంది. ఈ లాగిన్ అవర్స్ అయితే మెయింటైన్ చేస్తేనే మనకు లాగిన్ డైలీ ఇన్సెంట్ అయితే వస్తుంది. నేనైతే 12 to 4 మళ్ళీ 7 మన నాన్ స్టాప్ 13 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. 12 నుంచి నైట్ 12 వరకు అయితే అన్ని షిఫ్ట్ కంప్లీట్ బుక్ చేసుకున్నా. మొత్తం 11 అవర్స్ షిఫ్ట్ అయితే బుక్ చేసుకున్నా. ఈ 11 అవర్స్ మనం చూద్దాం 13 ఆర్డర్స్ సింపుల్ అయిపోతాయా లేదా. మళ్ళీ ఇంకా ఫుడ్ డెలివరీ యాప్ చేస్తే మనకి సింపుల్ అయితే ఉండదు మా, చాలా కష్టం ఉంటుంది. ట్రాఫిక్ ఉంటుంది, కస్టమర్లు 5th ఫ్లోర్ 4th ఫ్లోర్ రమ్మంటారు, వితౌట్ లిఫ్ట్ ఉంటుంది, ఎవరికొరకు చేస్తూ ఉండాలి, రెయిన్ పడుతుంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. రెస్టారెంట్ చాలా వెయిటింగ్ టైం ఉంటుంది. ఇవన్నీ దాటుకొని మనం 13 ఆర్డర్స్ ఈ రోజు కంప్లీట్ చేస్తామా లేదా, అదే మన టార్గెట్. అది కంప్లీట్ చేసుకుని వద్దాం ఈ రోజు ఎంత నైట్ అయినా సరే. ఫస్ట్ స్విగ్గీ యాప్ ఓపెన్ చేసి షిఫ్ట్స్ అయితే బుక్ చేసుకుని లాగిన్ అయిపోయినా. లాగిన్ అయ్యి విత్ ఇన్ 2 minutes లో ఈరోజు సండే కాబట్టి రైడ్ అయితే పడ్డది. ముఖ్యంగా అయితే పికప్ అయితే చాలా లాంగ్ పడుతుండమో. నాకు ఫస్ట్ అయితే 3 kilometers పికప్ పడ్డది. 3 kilometers పికప్ పోయి నాగానం సైడ్ డ్రాప్ పడ్డది. అది ఎంత 9 kilometers ఉందో 8 kilometers చూపిస్తా డ్రాప్ ఎక్కన్నా. ఈ రెస్టారెంట్ పికప్ కూడా స్టార్ట్ అయిపోయినామో. ఇదే రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ అయితే ఓన్లీ స్విగ్గీ జొమాటో ఉంటుంది డెలివరీ. నా దగ్గర స్విగ్గీ యాప్ వేసిన రీచ్ అయితే వచ్చేసిన తర్వాత అయితే 4 digits కోడ్ అయితే ఉంటుందో. ఆ నెంబర్ చెప్పగానే మనకైతే ఫుడ్ అయితే ఇస్తారు వాళ్ళు. పైకి పోయితే ఫుడ్ అయితే నెంబర్ చెప్పి అయితే పికప్ చేసుకున్నాం ఇస్తారు అనమాట. అన్నా ఈ 7223 సక్సెస్ఫుల్ అయితే ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నామా. పికప్ చేసి ఇక్కడ పికప్ అయితే కొట్టేయాలి స్విగ్గీ యాప్ లో. కొట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి డ్రాప్ లో చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ ఉందో. మన ఫస్ట్ అయితే చాలా లాంగ్ పడ్డది. 9 kilometers డ్రాప్ ఉంది. ఇక్కడ నుంచి నాగారం అవతల ఉంది, దగ్గర చెర్రబల్ దగ్గర ఉంది. మళ్ళీ అక్కడి నుంచి నాకు రిటర్న్ ఆర్డర్స్ పడదో తెలియదు. 20 minutes చూపిస్తుంది. పోయి అయితే డ్రాప్ చేద్దాం. పోతూ చాలా విషయాలు చెప్తాను మీకు. నన్ను చాలా మంది డిఎం చేసి అడుగుతారు స్విగ్గీలో ఎలా వర్క్ చేయాలని. స్విగ్గీలో జస్ట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డు సరిపోతుంది. వితౌట్ లైసెన్స్ అయితే జాయిన్ అయ్యి ఈజీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అయితే హైదరాబాద్ సిటీలో వితౌట్ లైసెన్స్ ఎర్న్ చేయాలంటే చాలా కష్టం. ఎక్కడైనా పోలీసులు అయితే మీకు మనం ఆపుతూనే ఉంటారు. పోలీసులు చాలా టఫ్ ఉంటుంది. హైదరాబాద్ సిటీలో తిరగలేము. వితౌట్ లైసెన్స్తో సర్వే కాలేం. అందులో లైసెన్స్ తీసుకొని హైదరాబాద్ సిటీకి వచ్చి ఎర్న్ చేసుకోవచ్చు. చాలా వరకు అయితే పెట్రోల్ అయితే కొంచెం హాఫ్ ట్యాంక్ పైన మెయింటైన్ చేయలేము. ఎందుకంటే మీకు రోడ్డు మీద పెట్రోల్ అయితే మీకు హెల్ప్ చేయడానికి ఎవరు రారు. మళ్ళీ మీకు టైము మీ అంతా అయితే చాలా వేస్ట్ అయిపోతుంది ఆర్డర్స్ టైం. ఆ వేస్ట్ అయినప్పుడు మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఫ్రీ దొరికినప్పుడు అయితే పెట్రోల్ అయితే కొట్టించుకోండి. ఫుల్ ట్యాంక్ కొట్టించుకుని ఇంకా బెస్ట్. నేను కొట్టించిన ప్రతిసారి ఫుల్ ట్యాంక్ కొట్టించుకుని 180 నుంచి 200 kilometers ఈజీ తిరుగుతాం. ఇప్పుడైతే బండ్లు అయితే ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నా. యావరేజ్ నా బండి అయితే ఇప్పుడు 45 నుంచి 50 అయితే ఇస్తుంది. ఈ మైలేజ్తో నీకు సర్వే చేయడం చాలా కష్టం. అలాగే ఇప్పుడైతే నేను ట్రిప్ అయితే 0 చేస్తున్నా. 0 చేసి మనం సాయంత్రం ఒక ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతాం అవన్నీ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ డెలివరీ అయితే చేద్దాం. ఫస్ట్ ఆర్డర్ నేనైతే ఫస్ట్ డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసిన. ఇక్కడే చూపిస్తాను లొకేషన్. ఇక్కడ ఉంటే అయితే మన కస్టమర్ అయితే కాల్ చేసి మనకు అనుకున్న అడ్రస్ ఎక్కడో ముందుగా అయితే ఇక్కడ రీచ్ అయితే వస్తాము. రీచ్ వచ్చిన తర్వాత అయితే వాళ్ళ కస్టమర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ డీటెయిల్ తీసుకొని మనం వాళ్ళ ఫ్లాట్ ఉంటే లోపల పోయొచ్చు. ఇక్కడ అయితే హౌస్ ఉంది కాబట్టి మనం కాల్ చేద్దాం. ఏ హౌస్ తెలియదు కాబట్టి.
అన్న స్విగ్గీ అన్న వచ్చేసిన లొకేషన్ కాడికి. ఎవరండి? స్విగ్గీ ఎక్కడున్నారు మీరు? లొకేషన్లో నాకు సార్. టాస్క్ అయితే మనం ఫస్ట్ వచ్చేసేమో థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్ వెళ్ళాలంట. లిఫ్ట్ అయితే ఏం లేదు. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ ఎక్కి అయితే పార్సల్ అయితే డెలివరీ చేయాలి. థర్డ్ ఫ్లోర్ పోయి అయితే ఇచ్చేద్దాం సార్కి. నేనైతే సెకండ్ ఫ్లోర్ ఎక్కేసిన. సెకండ్ ఫ్లోర్ ఎక్కే వరకు సార్ ఒక ఫ్లోర్ అయితే డౌన్ కిందికి వచ్చిండు. ఈ ఫుడ్ అయితే ఇచ్చేసిన. మనకి డెలివరీ మొత్తం 3 కిలోమీటర్స్ పికప్, 9 కిలోమీటర్ డ్రాప్, మొత్తం 12 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే మనకు వచ్చింది 87 రూపీస్ భయ. ఇది వచ్చింది ఎందుకంటే మనకి ఇన్సెంట్ ఎక్కిస్తాం కాబట్టి ఇప్పుడు రేట్ కార్డ్ తక్కువ ఇస్తుండు. ఓన్లీ డెలివరీ ఛార్జ్ ఫేర్ అమౌంట్ ఇస్తుండు. వితౌట్ ఛార్జ్ ఇంత వచ్చింది. ఇన్సెంట్ అయితే సాయంత్రం 1000 రూపాయలు ఉంది కాబట్టి ఇంకా 38 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. చూద్దాం ఏ టైం అవుతుందో. ఈ ఆర్డర్స్కి ఫస్ట్ నాకు 40 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడైతే ఒక్క రెస్టారెంట్ లేదు. ఇప్పుడు ఎంతసేపు వెయిట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైతే చూద్దాం. కొంచెం ముందు పోతే రెస్టారెంట్ ఉంది, పిస్ హౌస్ ఉంది. ఆ పిస్ హౌస్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది. ఇక 2 మినిట్స్ అక్కడ వరకు ఖాళీ వెళ్తే అక్కడ నుంచి రైడ్స్ పడే అవకాశం ఉంది. అక్కడ పోయితే వెయిట్ చేద్దాం ఎంతసేపు పడుతుందో సెకండ్ ఆర్డర్ పడడానికి. అయితే స్విగ్గీలో ఇప్పుడు ఈ మంత్ అయితే చాలా అంటే స్విగ్గీ ర్యాపిడో అన్నిట్లో చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి. ఆ తక్కువ రేట్స్ అప్పుడు నేనైతే డెలివరీ చేస్తున్నా ఈరోజు. ఇక్కడ ఒకటే ఒక రెస్టారెంట్ ఉంది మా పిస్ హౌస్ కాడైతే వెయిట్ చేద్దాం. ఇంక ఎంతసేపు పడుతుంది. ఇక్కడ నుంచి అయితే రైడ్ పడతాం. మనకి ముందు పోతే 4 కిలోమీటర్స్ పోవాలి ఖాళీగా. అయితే మనం పెట్రోల్ టైం చాలా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడనే వెయిట్ చేసి చూద్దాం ఎంతసేపు పడుతుంది సెకండ్ ఆర్డర్ పడడానికి. ఇక ఫైన్ అయితే మనం ఇంకో ఆర్డర్ పడ్డాం. 15 మినిట్స్ తర్వాత పడ్డది ఇంకో ఆర్డర్. అదే పికప్ చేసుకున్నాం. జస్ట్ 1 కిలోమీటర్ డ్రాప్ ఉంది. అది 25 రూపీస్ వస్తుంది. అదైతే పోయి డ్రాప్ చేద్దాం మనం. నేను అనుకున్నా 25 రూపీస్ పడితే మనం 2000 ఎప్పుడైతే రా. ఈ రోజు నాకు అంతా మొత్తం అలసిపోయి నా దూల తిరిపేలా ఉంది. ఎందుకు వచ్చాను అనిపిస్తుంది. స్విగ్గీకి ర్యాపిడో పోతే అయిపోయి నేను స్విగ్గీ కోసం ఈ రోజు మీకోసం వచ్చాను ఫుల్ వీడియో ఇద్దామని. ఏమాత్రం లేట్ లేకుండా సెకండ్ ఆర్డర్ అయితే ఇచ్చేద్దాం. ఈ సెకండ్ ఆర్డర్లో వచ్చిన తర్వాత ఇక్కడ తెలిసింది నాకు ఇక్కడ లొకేషన్ రాంగ్ ఉందట. మేడం లొకేషన్ రాంగ్ పెట్టింది. నేను అనుకుంటున్నా ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలో అని. అది కొంచెం ముందు వస్తే అయిపోతుంది చక్కని. ఒక 200 మీటర్స్ ముందుగా అయితే వెళ్ళిపోయి ఫుడ్ అయితే డెలివరీ చేసాము. డెలివరీ చేస్తే మనకు వచ్చి 25 రూపీస్ వచ్చినాయి. 24 అయితే 2000 ఎప్పుడు కావాలని నేను కన్ఫ్యూజ్ ఇద్దా ఉన్నా. ఇక నాకు మళ్ళీ రైట్ పడండి. ఒక పిస్ హౌస్ ఉందేమో. పిస్ హౌస్ ఇక్కడ వెయిట్ చేసి నాకు అంత ఓపిక లేదు. ఇక్కడ నెట్వర్క్ చేసి 4 కిలోమీటర్స్ అయితే ముందుకు వెళ్ళిపోదాం. అక్కడైతే కొంచెం అక్కడ ప్యాటేజ్ రత్నవట 2 ఉంటాయి. అక్కడైతే పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 4 కిలోమీటర్స్ 3.5 ఉంటుంది. అక్కడ పోయి అయితే వెయిట్ చేద్దాం. వచ్చే దారిలో అయితే నాకు బంక్ వచ్చింది. బంకులో అయితే వాటర్ తాగుతుంది ఆయన. ఇక్కడైతే కుండ ఉంది. కుండలో నీళ్ళు అయితే తాగుతున్నాం. మనం ఎప్పుడైతే వాటర్ బాటిల్ క్యారీ చేయాలని వాటర్ బాటిల్ మర్చిపోయినాయి. ఎలా ఎందుకంటే ఇక్కడ ఈ పరిస్థితి అయిపోయింది నాకు వాటర్ తాగడం. ఈ వాటర్ తాగి అయితే చక్కగా అయితే థర్డ్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఇంకా థర్డ్ అయితే నాకు ఇంకా పర్లేదు. ఈ వాటర్ తాగిన దగ్గర మనకి థర్డ్ ఆర్డర్ పడ్డ 20 రూపీస్ టిప్ కూడా ఉంది. రెయిన్ సర్వీస్ 15 రూపీస్ ఉంది. రెయిన్ ఎక్కడ పడుతుంది. ఇక్కడైతే రెయిన్ పడుతుంది. నేను షాక్ అయితే ఉన్నా. రెయిన్ పడచ్చు. మన జోన్ ఎక్కడ పడ్డా మనకైతే రెయిన్ సర్వీస్ వస్తుంది. 15 రూపీస్ ఇస్తుంది. అప్పుడైతే మనకి 30 నుంచి 45 రూపీస్ అంత ఇచ్చేది మనకి 15 రూపీస్ రెయిన్ సర్వీస్ ఇస్తుండో. ప్లస్ 20 రూపీస్ టిప్ అయితే యాడ్ చేసాము. కష్టపడి థ్యాంక్ యూ చెప్పి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే మనం పికప్కి అయితే వెళ్ళిపోదాం. రత్న హోటల్ నుంచి పడ్డది. అక్కడ చూద్దాం ఎంతసేపు వెయిట్ చేయాలో మనం. నేనైతే పికప్ రెస్టారెంట్ వచ్చేసిన. అక్కడైతే మనం కూడా చాలా మంది రైల్వే బాయ్స్ అయితే వెయిట్ చేస్తున్నాం. నాకు అప్పుడే అర్థమైపోయింది సిచ్యువేషన్. అండ్ ఇక్కడ చాలా 20-25 మినిట్స్ ఈజీగా పడతా అని అప్పుడే నేను ఇక్కడ కూర్చొని ఇక్కడ నేను వెయిట్ చేసిన. వాళ్ళు ఫుడ్ అయితే వస్తున్నప్పుడు మనం పోయి పికప్ చేసుకున్న ఫుడ్ అయితే కొట్టలేదు కాబట్టి మనం అడిగే రక్కులేదు. ఆల్రెడీ 15 మినిట్స్ అయిపోయిందేమో. అక్కడైతే రైడర్స్ తగ్గుతలేరు. నా ఫుడ్ అయితే అసలు వస్తలేదు. అక్కడ పోయి అడిగితే ఇంకా 10 మినిట్స్ అని చెప్పిండు. ఇప్పటికీ 15 మినిట్స్ అయిపోయింది. ఇంకా 10 మినిట్స్ 25 మినిట్స్ టైం అయితే వేస్ట్ అయిపోతుంది. మనకంటే ఎలాంటి డెలివరీ ఛార్జెస్ ఒక 15 రూపీస్ వస్తుంది. ఎంతసేపు 15 రూపీస్ వస్తాయి డెలివరీ ఛార్జెస్. నేను అడితే ఇడితే డేంజర్ వర్షం పడుతుంది మా. ఇక డేంజర్ వర్షం రెయిన్ సర్ ఎందుకు ఇస్తున్నాను కూడా ఇంతలో అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఈ వర్షం అయితే మనం రెయిన్ కోట్ వేసి తిరగాలి. మన రెయిన్ కోట్ అయితే ఎప్పుడైతే క్యారీ చేసుకోవాలి ఇప్పుడు తెలియదు మనకి డెలివరీ బాయ్స్ కి. ఏం చేయలేని ఇక్కడ 2 మినిట్స్ వెయిట్ చేద్దాం అనుకుంటే మన వర్షం అయితే తగ్గేయలేదు. రెయిన్ కోట్ అయితే స్టార్ట్ అయిపోదాం. రెయిన్ కోట్ అయితే వేసుకుంటాను. ఈ రెయిన్ సర్జీ తో కలిపి మొత్తం వెయిట్ చేయం. రెయిన్ సర్జీ మొత్తం 87 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అంత ఎంత వచ్చింది భయ అంటే అక్కడ మన వెయిటింగ్ టైమ్ ప్లస్ రెయిన్ సర్జీ ఉంది కాబట్టి అంత అమౌంట్ వచ్చింది. లేదు అంత అమౌంట్ రాకపోయి ఉండేది. ఇలా అయితే నేను ఇక్కడ దామేగూడ సార్ ఇక్కడైతే నాకు ఎలాంటి రైలు పడుతుంది. కొంచెం సైనిక్పూర్ సైడ్ కొంచెం జోన్కి పోదాం అని అయితే కొంచెం ముందుకైతే పోతున్నాయి. ఇక్కడ 3 కిలోమీటర్స్ ముందు పోతే రెస్టారెంట్ హెవీగా ఉంటాయి. అక్కడ నుంచి ఆర్డర్స్ పడే అవకాశం ఉంది కాబట్టి నేను ముందుకైతే వెళ్తున్నా. నాకు పొద్దున్న నేను మల్టీ ఆర్డర్ పడ్డది మా 49 రూపీస్ ఇంత చూపించింది. అక్కడైతే మనం పోయి ఇప్పుడు 3 కిలోమీటర్స్ పికప్ పోయి దాని పక్కన ఇంకో రెస్టారెంట్ ఉంది. 2 పికప్ చేసుకుని అయితే డెలివరీ చేద్దాం. ఇంకా రాగానే ఫుడ్ అయితే రెడీగా ఉంది. ఫుడ్ ఐడి చెప్పి అయితే పికప్ చేసుకున్నా. మళ్ళీ ఇంకో రెస్టారెంట్ పోయి పికప్ చేసుకున్నా. పక్కనే ఉంది. ఈ 2 పార్సల్ పే చేసుకున్నా. వర్షం అయితే ఘోరం ఉంది. వర్షం పడుతుంది తగ్గుతుంది. నేను కెమెరా లోపల పెడుతున్నా తీస్తున్నా. ఈ 2 అయితే డెలివరీ చేద్దాం. డెలివరీ చేస్తే మనకి ఎంత అమౌంట్ లాస్ట్ చూపిస్తాం మీకు. పొద్దున మధ్యాహ్నం 12 ఆన్ చేసాం స్విగ్గీ. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం 4:40 అవుతుంది. ఇప్పటికి మనం 10 రైలు కొట్టినాం. 10 రైళ్ళకి మనకు వచ్చింది 520. ఈ 520 రూపీస్కి అలా ఒక చాలా రెయిన్ సర్జే ఉంది. సో ఎండింగ్ ఏం పడతలేదు. ఇన్సెంట్ ఇస్తాను కదా 1000 రూపీస్ ఇన్సెంట్. ఇంకా 20 ఆర్డర్స్ కొడితే 1000 రూపీస్ ఇన్సెంట్ వస్తుంది. ఇక ఇప్పటికీ టైం 5 అవుతుంది. చూద్దాం అయితే కావా మనమైతే ట్రై చేద్దాం. తర్వాత 11 డెలివరీ చేసిన తర్వాత
12 ఆర్డర్ డెలివరీ చేసిన, తర్వాత 13 ఆర్డర్ డెలివరీ చేసిన, అట్లనే ఒక 14 నుంచి 15, 16, 17, 18 ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత డేంజర్ వర్షం పడుతుందో. ఇక్కడ అయితే వర్షం అసలు ఎటు పోకుండా రెయిన్ కోట్ వేసుకున్నా కూడా కదలేని మూమెంట్ అయితే ఉంది. ఇప్పుడే నా రియల్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఈ వర్షంలో డెలివరీ చేసుకుంటే వర్షం ఆగేటట్లేదు. ఈ వర్షం డెలివరీ చేసుకుంటే ఇంకా నేను ఎగ్జాక్ట్లీ 21 ఆర్డర్స్ డెలివరీ చేయాలి. ఇంక 21 ఆర్డర్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం అయితే 6:30 అవుతుంది. ఆల్ 6:30 అయిపోయింది. ఇప్పుడైతే డేంజర్ వర్షం పడుతుంది. రెయిన్ కోట్ అయితే చేసుకుంటూ చేద్దాం. కొంచెం ముందు రాగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇట్లా కాదని చెప్పేసి నేను సైడ్ క్యాప్ అయితే రెయిన్ కోట్ అయితే వేసుకుని స్టార్ట్ చేస్తున్నా. రైట్ పడగానే రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళిపోదాం. వర్షం అయితే డేంజర్ పడుతుంది. ఇంత రెయిన్లో రైడ్ వేస్తే మనం పక్క పోయి డెలివరీ కొట్టాల్సిందే రెయిన్ కోట్ వేసుకొని. ఏమేమి కొట్టేసినా ఇందులో టార్గెట్ చాలా పెద్దది కాబట్టి మనం అయితే రైడ్ పడదాం వెళ్ళిపోదాం రెయిన్ కోట్ వేసుకొని. నేను రెయిన్ కోట్ వేసుకొని డెలివరీ చేసిన స్టార్ట్ చేసిన డెలివరీ చేస్తున్నా. వర్షం అయితే తక్కువ, కెమెరా అయితే ఆన్ చేసిన, కెమెరా అయితే ఆఫ్ చేసుకొని అయితే రైడ్ చేసి నేను కొడుతూనే ఉన్నా. ఎగ్జాక్ట్ 20 ఆర్డర్స్ కంప్లీట్ చేసుకున్నాను. మన నైట్ ఎగ్జాక్ట్ 9 అయిపోయింది. 20 ఆర్డర్ కొట్టినా. ఈ 20 ఆర్డర్స్కి మనకు వచ్చింది 1170 రూపీస్. అది కూడా 9 అవర్స్ లాగిన్ ఉంటే మనకు అంత అమౌంట్ వచ్చింది. అది కూడా విత్ రెయిన్ సర్చ్ వచ్చలేదు, అంత అమౌంట్ కూడా రాపు. రెయిన్ మాత్రం ఆగుతలేదు. నేనైతే డెలివరీ చేస్తున్నాను, కొడుతున్నాను, రైడ్స్ పడుతున్నాను, నేను కొడుతూనే ఉన్నా. గూగుల్ మ్యాప్ నమ్మకూడదు కారణం ఇదే. గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే జస్ట్ 2 కిలోమీటర్స్ షార్ట్ కట్ పోతే చెరువు పక్క నుంచి ఈ రూట్ తీసుకుపోయింది. ఈ రూట్లో అయితే స్లిప్ అయి కొంచెం కింద పల్లె స్లిప్ అయిపోయింది బండి. నాకైతే ఏం కాలేదు. మీరైతే వర్షంలో చాలా జాగ్రత్త ఉండాలి మామ, కొంచెం చూసుకొని నడపండి బండ్లు. నేను ఈ రూట్ వచ్చినా కాబట్టి కొంచెం స్కిడ్ అయిపోయింది. రూట్ మాత్రం డేంజర్ ఉంది. అసలు ఇక్కడైతే ఏ మనిషి ఎవరైతే అవుపిస్తలేరు. ఈ చెరువు పక్క నుంచి పోయి నేనైతే డెలివరీ అయితే కొట్టేసిన. మనకైతే సిగ్నల్ రావట్లేదని కొంచెం అటు ఇటు చూడగానే మేడం వాళ్ళు కిందికి వచ్చారు. వాళ్ళకైతే పార్సల్ ఇచ్చేసిన డెలివరీ చేస్తే మనకి అమౌంట్ 91 రూపీస్ వచ్చింది. ఇక్కడి అయితే 14 రూపీస్ వాడు రిటర్న్ పే ఇచ్చిండు. చూద్దాం వెయిట్ చేసి. నాకు మళ్ళీ అక్కడి నుంచి డెలివరీ పడ్డామో. ఈ రూట్ కూడా డేంజర్ ఉంది. నాకు ఇటు సైడ్ ఇప్పుడు అర్థం కావట్లేదు. రోడ్ మస్తు మంచిగా లేవు. అసలు రోడ్ లోపల వర్షం మాత్రం డేంజర్ పడుతుంది. నేను ఎట్లా అయితే కష్టపడి నైట్ 12 వరకు అయితే 30 ఆర్డర్స్ కంప్లీట్ చేసి ఇంకా 9 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. 12 టైం అయితే ఎగ్జాక్ట్ 12 అవుతుంది. ఇంకా 9 ఆర్డర్స్కి ఎంతసేపు పడుతుందో చూద్దాం. వర్షం మాత్రం పడుతుంది. మా వర్షం అసలు ఆగట్లేదు. ఇప్పటికైతే నేను డెలివరీ కొడుతున్నాను. ఇప్పుడు నాకు మల్టీ ఆర్డర్స్ పడుతూనే ఉన్నాయి. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నామని టార్గెట్ కంప్లీట్ చేయాలని ఎట్లా కష్టపడేది కొడుతున్నాం. మీకు అంటే ఒక సబ్స్క్రైబ్ ఉంటే సరిపోతుంది. ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా ఛానల్ని. 35 ఆర్డర్స్ కంప్లీట్, ఇంకా 4 కంప్లీట్ చేయాలి. ఎగ్జాక్ట్ టైం అయితే 1 అవుతుంది. ఇంకా 4 అవర్స్ 1 అవర్ కంప్లీట్ చేద్దాం లేదా చూద్దాం. అలాగే అయితే ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ పడ్డది ఇచ్చేసిన, సెకండ్ ఆర్డర్ పడ్డది ఇచ్చేసిన. లాస్ట్కి అయితే ఫైనల్ అయితే ఈ లాస్ట్ ఆర్డర్ ఎగ్జాక్ట్ నాకు 150కి పడ్డది మా. షవర్మా పడ్డది, సింగిల్ షవర్మా. ఇక్కడ వీళ్ళు రోడ్ చూసుకోవచ్చు. అసలు రోడే లేదు. అది అటు తిరుగుకుంటా ఎట్లా అది ఆ నైట్ పూట సెకండ్ ఫ్లోర్ పోయితే నేను డెలివరీ కొట్టేసిన. ఈ డెలివరీ కొట్టేసి టక్కుని పోయి ఆఫ్లైన్ పోయినా. మళ్ళీ ఇంకో రైడ్ వేసిన భయపడి. ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్లీ ఇంటికి అయితే వచ్చేసిన. మొత్తం తడిచిపోయినా. ఆ టైం అయితే వచ్చేసి 2 అవుతుంది మా. ఇక మొత్తం తడిచిపోయినా. స్విగ్గీ మొత్తం బట్టల మంది తడిచిపోయిన. లోపల కూడా తడిచిపోయింది మొత్తం. నాన్ స్టాప్ 6 అవర్స్ పడ్డ రెయిన్. సాయంత్రం ఈవినింగ్ 6 స్టార్ట్ అయితే ఇప్పుడు మొత్తం 8 అవర్స్ నాన్ స్టాప్ పడ్డ రెయిన్. ఈ టైం అయితే ఎగ్జాక్ట్ 2 అవుతుంది. సక్సెస్ఫుల్ అయితే 39 ఆర్డర్స్ కంప్లీట్ చేసినాము. 39 ఆర్డర్స్ కంప్లీట్ చేయడానికి మనకి 14 అవర్స్ 30 మినిట్స్ అయితే పడ్డ టైము. ఇక మనకి ఇప్పటికీ ఎండింగ్స్ వచ్చేసి 3248 రూపీస్ అయితే ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనకి స్క్రీన్ షాట్ చూసుకోండి. మన కొత్తగా వాళ్ళు ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా ఇస్తున్న వీడియోలు తీద్దాం. నెక్స్ట్ ఏ వీడియో కామెంట్ చేయండి. ఉంటా మరి. బాయ్.